హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అంధేరా సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ముంబైలో ఒక మిస్టీరియస్ డిసపియరెన్స్ కేసు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. బానీ బరువా అనే ఒక అమ్మాయి అయితే సడన్లీ మిస్ అయిపోతుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్స్పెక్టర్ అయిన కల్పన కడమ్ గారు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆమెకి హెల్ప్ చేయడానికి జై అని ఒక పర్సన్ ఉంటాడు. బట్ తనకి అంధేరా అనే ఒక సూపర్ న్యాచురల్ స్ట్రేంజ్ పవర్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఆ విజన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది, మరి కల్పన అండ్ జై కలిపి ఏం చేశారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ అంధేరా వెబ్ సిరీస్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూ కూడా చివరి వరకు చూడండి భయ్య, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే కాన్సెప్ట్ అండ్ థీమ్ పరంగా అయితే ఓకే భయ్య, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. చాలా ఓకే ఏదో అలా వెళ్ళింది అంతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో టెన్షన్ ని బిల్డ్ చేశారు. సూపర్ గా ఉంటుంది. ఆ సౌండ్ డిజైనింగ్ కానీ, ఆ షాడో విజువల్స్ కానీ పర్ఫెక్ట్ గా మూన్ సెట్ చేస్తే భయ్య. ఇంకా మొత్తం సిరీస్ అంతా కూడా ముంబై బ్యాక్ డ్రాప్ లో జరుగుద్ది. ఆ హారర్ ఎలిమెంట్స్ ని ముంబై బ్యాక్ డ్రాప్ లో యాడ్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కొత్తగా ఉంటుంది అనమాట. ఇంకా పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. ప్రియా బాపట్ గారి యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్ అండ్ బిలీవబుల్ గా ఉంటుంది. కరణ్ వీర్ మల్హోత్రా గానీ, ప్రజక్తా కోహ్లీ గానీ మంచి ఎనర్జీ అయితే తీసుకొస్తారు సిరీస్ కి. అండ్ మెయిన్ గా హారర్ ప్లస్ స్కైఫై ప్లస్ క్రైమ్ డ్రామా ఈ 3 జోనర్స్ ని బాగా బ్లెండ్ చేసి చూపిస్తారన్నమాట. అంటే ఇంతకు ముందు సిరీస్ లో ఇన్ని జోనర్స్ మిక్స్ చేసిన హారర్ సిరీస్ అయితే ఉండదు. సో అందుకే అంటున్నా, బాగానే మిక్స్ చేశారు. బట్ బాగా ప్రెసెంట్ చేస్తారా లేదని నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కొన్ని ఎపిసోడ్స్ లో సస్పెన్స్ ఆ ట్విస్ట్ లో కూడా కొంచెం ఆడియన్స్ ని హుక్ చేసే విధంగా అయితే ఉంటాయి భయ్యా. ఇంకా పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ అయితే ఉంటుంది. దాని పరంగా అయితే కొంచెం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. మెయిన్ గా బాగుంది ఏంటంటే విజువల్ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ అయితే మాత్రం టాప్ నాచ్ ఉంది భయ్య. చాలా బాగా మెయింటైన్ చేసి చూపించారు. ఆ విజువల్స్, నైట్ సెటప్స్, ఆ అట్మాస్ఫిరిక్ విజువల్స్ ప్రతిదీ బాగుంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ ఆర్క్ ఉంటుంది భయ్య. అంటే వీళ్ళు తీసుకున్న కోరితి మీద అంతా కూడా వెళ్ళి కొద్ది మీకు గెస్ట్ చేసేచ్చమాట ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. అండ్ స్టోరీలో ఓవర్ స్టఫ్డ్ ఎలిమెంట్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. దాని మీద డిపెండ్ అవ్వరు. కొన్ని 2-3 థీమ్స్ తీసుకున్న, జానర్స్ తీసుకున్న సరిగ్గా బ్యాలెన్స్ చేయాలి. బట్ ఇక్కడైతే టోటల్లీ ఫెయిల్ అయ్యారని చెప్తా. సూపర్ న్యాచురల్ అంటారు, కార్పొరేట్ కాన్స్పిరసీ అంటారు, ఇమ్మోర్టాలిటీ అంటారు, ఎక్స్పెరిమెంట్స్ అంటారు, పారానార్మల్ యాక్టివిటీస్ అంటారు. ఇలా చాలానే ఓవర్ స్టఫ్డ్ గా యూజ్ చేసుకున్నారు. ఒక దాని మీద అంటూ స్టే చేయలేదు భయ్య స్టోరీ. అందువల్ల ఆ నరేషన్ అదంతా కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అండ్ ఆ మిస్ మ్యాచ్ కూడా క్రియేట్ అయిపోద్ది అనమాట. ఇంకా మిడ్ ఎపిసోడ్స్ తర్వాత పేసింగ్ కూడా స్లో అవుతుంది. ఆ థ్రిల్ కూడా డ్రాప్ అయిపోతుంది. మీకు ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉండదు క్యారెక్టర్స్ తో. అంత స్ట్రాంగ్ గా డెవలప్ కాలేమన్నమాట. ఇంకా జానర్ షిఫ్ట్ కూడా సడన్ గా వచ్చి వెళ్తూ ఉండడం వల్ల టోన్ మిస్ మ్యాచ్ వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల చిరాకు వస్తుంది. ఇంకా ఎండింగ్ అయితే చాలా రష్డ్ గా, చాలా కన్వీనియంట్ గా, అంటే వాళ్ళకి కన్వీనియంట్ గా క్లోజ్ చేస్తారనమాట. చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే వదిలేస్తారు. నాకు అది కూడా నచ్చలేదు. పూర్తిగా క్లారిటీ ఇవ్వరు అండ్ చాలా వరకు కూడా రష్ చేస్తారు. అందుకే నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే తీసుకున్న థీమ్స్, జానర్స్ బాగున్నప్పటికీ కూడా సరైన ఎగ్జిక్యూషన్ అండ్ బ్యాలెన్సింగ్ లేదు భయ్య. అండ్ ఎక్కువ హారర్ ఎలిమెంట్స్ కూడా ఉండవు. మినిమం ఉంటాయి. జస్ట్ ఓకే ఉన్నా పర్లేదు. విజువల్స్ కోసం, సెటప్స్ కోసం, థీమ్స్ కోసం చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేసుకోండి. నాకైతే అంతకే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫ్యామిలీతో అంటారా, నాట్ రికమెండెడ్ బై. అంటే న్యూడిటీ లాంటివి పక్కన పెట్టేసిన సిరీస్ ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడతారు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.